హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. నా వీడియోస్ చాలామందికి వెళ్ళడానికైతే ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల. అయితే ఇప్పుడైతే నేను నా 3వ రోజైతే స్టార్ట్ చేసేసానండి. మార్నింగే నేను ఫస్ట్ అయితే వాకిలైతే కడిగేసి ముగ్గేసేసాను. ఇక్కడైతే ఈరోజు నైవేద్యంగా ప్రసాదంకి నేనైతే ఉప్పు పొంగలైతే చేస్తున్నాను. ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు అయితే వేసి బాగా 3 సార్లు అయితే కడిగేసి కొంచెంసేపు నానబెట్టాక అందులో నీళ్ళన్నీ వంచేసి నేనైతే ఒక గ్లాసుకి 6 గ్లాసులు నీళ్ళు అయితే పోసి ఉడికేటప్పుడు అయితే సిమ్లో అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం నీళ్ళు తగ్గాక నేనైతే అందులో ఉప్పు అయితే వేసాను, తగినంత ఉప్పు అయితే. ఇంకా అది ఉడుకుతూ ఉంది, సిమ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ మా డింపులు పాలిమ్మని అడిగాడు. ఇంకా తనకైతే పాలైతే పెట్టి బోర్నమిఠా వేసి తనకైతే ఫస్ట్ పాలైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఈ పూజ చేయడం అయితే కొంచెము కష్టంగానే ఉందండి. మార్నింగే పిల్లలకైతే క్యారీ చేసి ఇవ్వాలి, అలానే ఇంట్లో పని చేసుకోవాలి, ప్రసాదం చేయాలి, దీపం పెట్టాలి, గుడికి వెళ్ళి కొంచెము హడావిడిగానే అయిపోతుంది. కానీ పెట్టాలని ఆశతో అయితే నేనైతే ఇవన్నీ అయితే చేస్తున్నాను. ఇంకా నాకు ఈ పనులన్నీ చేయడానికి శక్తి కావాలని నేనైతే టీ పెట్టుకునేసాను. నా గురించి మీకు తెలుసు కదా, టీ పిచ్చని. ఇంకా టీ తాగేస్తే నాకు ఎనర్జీ వచ్చినట్లు అయిపోతుంది, అందుకే టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను పెట్టుకుంటే ఇంకా మలస్తా కూడా అడిగింది, అలానే మా వారు కూడా నాకు ఇవ్వులే అనేసి అన్నారు. ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చారు, కొంచెం హడావిడిగానే చేస్తున్నాను నేనైతే. ఈరోజు గుడికి పోయేసి వచ్చాక మళ్ళీ అయితే లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలిద్దరూ అయితే ఈరోజు ఇంట్లోనే ఉండారు, స్కూల్ లేదని. స్కూల్ లేదు, పాపకైతే కాలేజ్ లేదు. ఇంక అందుకే ఫస్ట్ నేను ప్రసాదం చేసేస్తున్నాను, వంట ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే పొంగలి ఉడికిపోయిందని ఇంకా తిరగబాత అయితే వేస్తున్నాను. నెయ్యితోనే చేస్తున్నాను, దేవుడికి చేస్తున్నానని ఇంకా నెయ్యే వేసేసాను, ఆయిల్ ఏం యూస్ చేయలేదు ఈ పొంగలికైతే. ఇంకా నెయ్యి అయితే 2 స్పూన్లు వేసాను. ఇంకా అది వేడెక్కాక అందులో జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను వేసి కొంచెం వేగాక అందులోనే నేనైతే జీడిపప్పులు కూడా వేసాను. ఒక 10 జీడిపప్పులు అయితే వేసాను. ఇవి వేగాక ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయిపోయింది, నేను చూసుకోకుండా మిస్ చేసేసాను. ఇంకా అందుకని నేనైతే ఇంగువ వేయలేదు. ఇంకా కరివేపాకు కూడా వేసి బాగా అయితే ఫ్రై చేశాను. దేవుడికి చేస్తున్నాను కాబట్టి దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయటం లేదండి. దేవుడికి చేసినప్పుడు అవి వేయకూడదు అని చెప్పింది మా అమ్మ అయితే, అందుకని వేయలేదు. ఇంకా ఇది సిమ్లోనే పెట్టున్నాను ఈ పొంగలైతే. ఇది కొంచెం వాటర్ ఉన్నాక ఈ తిరగబాత అయితే చేసి అందులోకి అయితే పోసేసాను. ఈ పొంగలైతే చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంతే అండి, పొంగల్లో మొత్తం ఈ తిరగబాత అంతా బాగా కలిపేసి సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికిచ్చానండి. బాగా ఉడికిపోయింది ఆల్రెడీ అయితే. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే వదిలేసాను. పొంగల్ అయితే రెడీ అయిపోయింది దేవుడికి ప్రసాదం అయితే. కొంచెము ఎక్కువగానే చేసేసాను. పిల్లలకి టిఫిన్కి కూడా ఇదే తినేస్తామన్నారు. ఇంకా అందుకనేసని కొంచెం ఎక్కువే చేశాను. అలానే గుడికి కూడా ఈ ప్రసాదము కొంచెం ఎత్తుకొని పోవాలనుకుంటున్నాను, అందుకనే కొంచెం ఎక్కువే చేసేసాను. అందుకే పెద్ద పాత్ర అయితే పెట్టి చేస్తున్నాను. ఈ పొంగల్ అయితే బాగా అయిపోయిందండి, కరెక్ట్గా వచ్చింది, చాలా బాగునింది కూడా అండి పొంగల్ అయితే. ఇంకా ఒక 5 నిమిషాలు అట్టే వదిలేసాను ఆఫ్ చేసేసి కూడా. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను దేవుడి కోసం అయితే నైవేద్యంగా అయితే ప్రసాదం అయితే తీసి పెట్టుకుంటున్నాను ఒక కప్పులో అయితే. అలానే
దేవుడికి గుడికి ఎత్తుకొని వెళ్ళేకి కూడా అమ్మవారికి నేను ఇంకొక క్యారీలో అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. పిల్లలు తినాలంటున్నారు, ఇంకా వాళ్ళకెందుకు ఇబ్బంది పెట్టేదని ఇంకా నేనైతే దీన్ని గుడికి ఎత్తుకొని పోవడానికైతే తీసి పక్కనైతే పెట్టుకునేసాను. నేనైతే ఒక్క పొద్దు ఉంటున్నాను, అందుకనేసనే నేనేం తినలేదు. ఇంకా దేవుడికి ఆరతి ఇచ్చేదాకా ఉండమని చెప్పాను పిల్లలనైతే. ఇంకా దేవుడికి అలానే నేను ఇంట్లో నైవేద్యంగా అయితే తీసి పక్కన పెట్టుకునేసాను. పిల్లలకైతే ఉట్టి పొంగల్ తినలేరని కొంచెము చట్నీ అయితే చేశాను. శనగ్గింజల చట్నీ అయితే కొబ్బరేసి చేశాను ఈ చట్నీ అయితే. ఇంకా మామూలు తిరగబాతు అయితే చేసేసాను. ఉద్దిపప్పు, ఆవాలు, పచ్చినిపప్పు, కరివేపాకు వేసి నూనె వేసి సింపుల్గా అయితే తిరగబాతు చేసి చట్నీలోకి అయితే పోసుకునేసాను. పిల్లలైతే ఇంకా వాళ్ళు టిఫిన్ తినుకుంటారు. నేను గుడికి పోయి వచ్చేదాకా నాకు టెన్షన్ ఉండదు. ఆ పొంగలే తినేసి ఉంటామన్నారు. ఇంకా నాకేం టెన్షన్ లేదని ఇంకా చేసి అయితే వాళ్ళకైతే పెట్టేశాను చట్నీ అయితే. ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేయాలండి. మా వారైతే నాకు దేవుడికైతే పూలు పెట్టిస్తున్నారు. నేను పెట్టిమన్నాను చట్నీ చేసే లోపల. ఇంక ఇక్కడ పాలు ఉంటే అవి కూడా స్టవ్ పైన అయితే పోసి కాంచి పెట్టేస్తున్నాను. ఇంకా నేను చట్నీ వేసే లోపల మా వారైతే దేవుడికి పూలంతా పెట్టేశారు. ఇంకా నన్నైతే హారతి ఇచ్చుకోమన్నారు. ఇంకా నేను వెళ్ళి పూజ అయితే చేసుకునేసాను ఇంట్లో తులసి చెట్టు దగ్గర అయితే. ఇంకా నేనైతే పొంగల్ చేశాను కదా, అదైతే దేవుడికైతే పెట్టేసి ఇలాగైతే పూజ అయితే ఇంట్లో పూర్తి చేసుకునేసానండి. ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పోయి దీపం అయితే పెట్టేవాలి. ఇలాగా పూజ చేస్తే దేవుడైతే కళగా ఉంటుందండి. పూజ గదిలో అయితే ఇలా దీపాలు పెట్టి పూలు పెట్టి అలంకరించి చూస్తుంటే నాకైతే భలే ఇష్టము. ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటే భలేగా ఉంటుందండి. నాకైతే ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న టైంలో పూజ చేసేసి ఇంట్లో ఏ పనైనా మళ్ళీ చేసుకుందామా అనిపిస్తుంది. ఇంకా పిల్లలతో స్కూల్ ఉంటే వాళ్ళు వెళ్ళేదాకా నాకు టైమే కుదరదు. ఇప్పుడు ఈరోజైతే నాకు పొద్దున్నే పూజ అంతా అయిపోయింది. దేవుడికి నైవేద్యం కూడా త్వరగానే చేసి పెట్టేశాను. ఇంకా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసి ఇంకా బయలుదేరేసానండి. నేనైతే ఇంకా గుడికైతే ఇంకా పిల్లలనైతే ఇంకా చట్నీ పొంగల్ వేసుకొని తినేమని చెప్పేశాను. ఇంకా నేను మా వారైతే గుడికి బయలుదేరేసాము. ఇంకా రాగానే ఇక్కడ గుడికి వచ్చేసాము. ఈరోజు పొద్దున్న టైంలో వచ్చాను కదా, ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. దీపాలు అయితే పెడుతున్నారు చాలామంది అయితే. ఇంకా నేను నిమ్మకాయలంతా పిండి ఇలాగైతే పిండితో ముగ్గేసి దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నేను తెచ్చిన ప్రసాదం కూడా దేవుడి ముందరైతే పెట్టేశాను. ఇంకా నాకు ఎంత తెలుసో అదే చేస్తున్నానండి, అదే చూపిస్తున్నాను. దీన్ని ఎలా చేస్తారో కూడా నాకు తెలియదండి. నాకు చెప్పిన దాని ప్రకారము నేనైతే ఇలా చేసుకుంటున్నాను. నాకు పెద్దగా పూజలు వచ్చేస్తాయి అని నేను చెప్పను. ఏదో నాకు తెలిసింది నేను దేవుడికి నా భక్తితో నేనైతే ఇలా దీపాలు అయితే పెడుతున్నాను. మామూలుగా నేనైతే ఇలాగా నిమ్మకాయ దీపాలు అయితే గంగమ్మ గుడిలో అయితే పెడతా ఉన్నాను ముందైతే. అప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు నేను. అప్పుడు ప్రతి శుక్రవారము రావు కాలంలో వెళ్ళి దీపం అయితే పెడుతున్నాను. ఇదే మాదిరిగా నిమ్మకాయలతో అయితే 9 దీపాలు అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఇదైతే మా వదిన చెప్పిందని కదా నేను ఇది స్టార్ట్ చేశాను. ఇంకా అదేలాగా పెట్టేయమని చెప్పింది. ఇంకా అలానే ఇక్కడ కూడా నేను ఇలాగా దీపాలు అయితే పెడుతున్నాను. మంచిదే కదా, ఏముంది ఈ 9 రోజులు దీపం పెడితే మనమే కదా బాగుంటాము అనేసని ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. ఎలానో 3వ రోజు అయితే ఇలాగా దీపం పెట్టి నా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. కానీ ఇలాగా స్టార్ట్ చేసినప్పటి నుంచి మనసు అయితే
చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ప్రతిరోజు గుడికొస్తున్నాను. అలానే ఇంట్లో కూడా త్వరగానే పూజ చేసేస్తున్నాను. ఎన్ని పనులున్నా పూజ అయితే పూర్తి చేసుకునేస్తున్నాను. బాగున్నా బాలేకపోయినా అయ్యో మనం మొక్కునేసామే, మనము పూజ చేసేవాలి అనేసని ఇలాగా పూజ అయితే చేస్తున్నాను. అలానే నేను గుడికొచ్చి కూడా దీపం అయితే పెడుతున్నాను. మొక్కునిన దానివల్ల, మొక్కోకుండా ఉంటే ఇలా వచ్చి పెట్టుండేదాన్ని కాదేమో. ఎన్ని పనులున్నా మొక్కున్నాను కాబట్టి వచ్చి దీపం అయితే పెడుతున్నాను. ఇంకా నేను మొక్కున్నానని మా వారు కూడా ఇంకా నాతో తోడుగా అయితే రోజు గుడికైతే వస్తున్నారు. పోనీలే నువ్వు మొక్కున్నావు, నీ వల్ల నేను కూడా రోజు గుడికైతే వస్తున్నాను, మంచిదేలే అనేసని మా వారు కూడా అంటున్నారు. ఇంకా ఈరోజు కూడా దీపం అయితే ఇలా పెట్టేసి ఇంకా మేమైతే గుళ్ళోకి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. రోజుకొక అలంకరణతో అయితే అమ్మవారిని అయితే పెట్టుండారు. ఇంక ఇక్కడ గుళ్ళో అయితే ఫోన్ అలో లేదన్నారు. అందుకనే నేనైతే చూపించటం లేదు అమ్మవారిని అయితే, అందుకనే చూపించటం లేదండి. ఇంకా నేనైతే దీపం పెట్టేసి దర్శనం చేసుకొని 9 చుట్లు అయితే చుడుతున్నాము రోజు గుడి చుట్టూ అయితే. ఇంకా గుడి చుట్టేసి ఇంకా దండం పెట్టుకొని తెచ్చిన ప్రసాదం అయితే అందరికీ అయితే భక్తులకైతే ఇచ్చేసాము. ఇచ్చేసి ఇంకా నేను మా వారైతే ఇంటికైతే బయలుదేరేసామండి. పిల్లలైతే ఇంట్లో ఉండారు. ఇంకా త్వరగా వెళ్ళిపోవాలని ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. ఇలా అయితే నా 3వ రోజు దీపం పెట్టేదైతే పూర్తయిపోయిందండి. ఇక్కడ చూడండి కొంచెం అయితే కనిపిస్తూ ఉంది. ఇదైతే మెయిన్ అమ్మవారు కాదు, ఇది అలంకరణ చేస్తున్నారు కదా రోజు అమ్మవారు, అదైతే చూపిస్తున్నానండి. గర్భగుడిలో అయితే కాదు, ఇక్కడ రోజుకొక అలంకరణతో అయితే అమ్మవారిని అయితే ఇలా పెడుతున్నారు. అదైతే చాలా బాగునిందండి అమ్మవారైతే చూడ్డానికైతే. ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. నా వీడియోస్ రోజుకొక వ్లాగ్ అయితే వస్తుందండి, తప్పకుండా అయితే చూడండి. ఈరోజు నా వ్లాగ్ అయితే పూర్తయిపోయిందండి. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.